సార్ గురజాడ ఇల్లు కాపాడరా యూనివర్సిటీ పెట్టింది. నిన్ననే గురజాడ అప్పారావు గారు మహా తెలుగు జాతి వైతాళికుడు దేశభక్తి అనే భావాన్ని అసలు భారతదేశంలో ప్రవేశపెట్టిన ఒక మహా వ్యక్తి. ఆయన 110వ వర్ధంతి జరిగింది, మీకు తెలుసు. నేను కూడా నిన్న మొన్న విజయనగరం విశాఖపట్నంలోనే ఉన్నాను. ఈ సందర్భంగా అందరికీ ఆవేదన కలిగించిన విషయం ఏమంటే గురజాడ ఇంటిని చాలా ఆలస్యంగానైనా ప్రభుత్వం తీసుకొని అందరూ సందర్శకులకు వెళ్ళి చూసే అవకాశం ఏర్పాటు చేశారు. కానీ అది చాలా అరకొరగా జరుగుతుంది. ఆ ఇల్లు ఏమాత్రం భద్రంగా లేదు. దాన్ని అలాగే కనుక వదిలేస్తే కొద్ది రోజుల తర్వాత అది నిలబడడం కూడా కష్టమవుతుంది. మూడవది, మనం రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం గారి ఇంటికి వెళ్తే ఆయన వితంతు వివాహాలు ఎలా చేశారు, ఆయన ఎక్కడి నుంచి తన పత్రికలు లేదా పుస్తకాలు తేవడానికి ఎక్కడ కూర్చునేవారు, ఎలా ముద్రణ యంత్రం ఉండేది, ఇవన్నీ చూసే ఒక ఏర్పాటు ఉంది. అది కూడా తక్కువే ఆ మహా వ్యక్తితో పోలిస్తే, అయినా ఉంది. కానీ గురజాడ ఇంట్లో అవేమీ లేవు. అది చాలా సాదాసీదాగా ఉంది. గతంలో అయితే ఇంకా ఇది కూడా ఉండేది కాదు. కాబట్టి ఆ ఇంటిని మరింత సమగ్రంగా గురజాడ స్ఫూర్తి, గురజాడ 53 ఏళ్ళే బతికాడండి. షష్ఠి పూర్తి కూడా కాకుండా ఆయన నిరంతర స్ఫూర్తిగా ఉన్నాడు జాతికి. అటువంటి వ్యక్తి నుంచి స్ఫూర్తి పొందడానికి యువతకు, పిల్లలకు మనం దాన్ని ఎలా ఏర్పాటు చేయాలో అది చేయాలి. రెండో సమస్య అతి ముఖ్యమైనది. ఇలా కావటానికి, ఆ ఇల్లు దెబ్బతింటానికి ఒక కారణం, దాని పక్కన ఖాళీ స్థలం అది పూర్తి ఖాళీగా ఉంది. ఎందుకని అంటే అంతకుముందు గురజాడ గారు అక్కడ ఇల్లు కట్టుకోవాలని ఈ ఇల్లు తీసుకున్నారు. ఈ ఇంట్లో ఆయన ఉన్నారు, ఈ ఇంట్లోనే ఆయన కన్నుమూశారు. ఆయన వారసులు అక్కడ ఉండేవాళ్ళు. ప్రభుత్వం వారు అడిగినప్పుడు వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇస్తే వీళ్ళకి ఎక్కడో ఒక స్థలం చూపిస్తామన్నది. స్థలం చూపించింది మున్సిపాలిటీ. కానీ తర్వాత కలెక్టర్ నుంచి నాకు ఉత్తర్వులు వచ్చాయని మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలం ఇవ్వకుండా తీర్మానం చేశారు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. అప్పుడు చైర్మన్ గారేమో, మున్సిపల్ చైర్మన్, నాకేం సంబంధం లేదు, కలెక్టర్ గారి నుంచి వచ్చిన ఉత్తర్వు వల్లనే ఆయన అన్నారు. తర్వాత ఆ కుటుంబ వారసులకు అంతకు ముందు ఇచ్చిన కొద్దిపాటి, చాలా కొద్ది మొత్తం ఏదో ఇచ్చినట్టున్నారు, అది తప్ప వాళ్ళకేం లేకుండా పోయింది. ఈ పక్కన ఇంట్లో స్థలం ఉంది కదా, ఇది వాళ్ళు డెవలపర్కి ఇచ్చారు. ఇది కొంచెం వినాలి, ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఒక చర్చ కూడా కాబోతుంది. ఈ డెవలపర్కి ఇస్తే డెవలపర్ అక్కడ డెవలప్ చేయడానికి మొదలుపెట్టాడు. కానీ గురజాడ ఇల్లు హెరిటేజ్ సైట్ కదా, హెరిటేజ్ సైట్ వారసత్వ కట్టడాల పక్కన చుట్టూ 100 మీటర్ల వరకు ఏం కట్టకూడదు కాబట్టి మీకు అనుమతి లేదన్నారు. సో వాళ్ళు ఉన్న ఇల్లు ఏమో పడగొట్టేశారు డెవలపర్. ఇప్పుడు అక్కడ ఖాళీ అయిపోయింది. దానివల్ల దానికి చుట్టూ భద్రతా వలయం, గోడ లాంటిది లేదు, వాళ్ళకు కూడా నివాసం లేదు. కనీసంగా వాళ్ళకు 2 ప్రభుత్వాలు మారాయి, ఇది రాష్ట్ర విభజన తర్వాత. కాబట్టి ఒకటి, ఆ ఇంటిని బాగా సమగ్రంగా తీర్చిదిద్ది స్మారక చిహ్నంగా చేయటం. రెండోది, ఆ వారసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళకు ఒక నివాసం ఏర్పాటు చేయటం. మూడోది, అతి ముఖ్యమైనది, రాష్ట్ర విభజన అప్పుడు అనేక వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో భాగంగా వాటి కొనసాగింపుగా గురజాడ అప్పారావు గారి పేరుతో ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయం, కల్చరల్ యూనివర్సిటీ విజయనగరంలో ఏర్పాటు చేస్తే మొత్తం చాలామంది మహామహులు, శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఘంటసాల, సుశీల, ఆనంద గజపతి మహారాజు ఒకరు కాదు కదా, ఇంత ఒక పెద్ద సాంస్కృతిక వారసత్వం ఉంది ఉత్తరాంధ్రకు. సో అలాగే ప్రజా కళలు, ఉద్యమాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు ఉజ్వలాంధ్ర అంటుంటాం ఉత్తరాంధ్రను. కాబట్టి ఆ పని కూడా చేయాలి అన్నది నేను అక్కడ ముక్తకంఠంతో అందరు కూడా చెప్పినటువంటి మాట, పిల్లల దగ్గర నుంచి. అలాగే న్యాయమూర్తి గారు కూడా వచ్చారు, మానవేంద్రనాథరావు గారు వచ్చి. గతంలో ఇందాక చాగంటి గారిది, అది కూడా ఒక చాగంటి గారికి గరికపాటికి అవార్డు ఇచ్చినప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళే, పండితులే, కానీ గురజాడ వారసత్వ మార్గం వేరు, ఇది వేరని ఉండింది. ఈసారి వాళ్ళు కూడా మార్చుకొని కొలకలూరు ఇనాక్ గారికి అవార్డు ఇచ్చారు. సో అది జరిగింది. ప్రభుత్వం వారు కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసిపోయారు విషయం. ఆయన నేను తప్పకుండా చూస్తాను, ఏదో ఒకటి చేస్తానన్నట్ట. ఇప్పుడు ప్రభుత్వం వారు ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారు. అటువంటిప్పుడు గురజాడ కుటుంబానికి చేయటము, గురజాడ వారసత్వాన్ని నిలబెట్టడానికి చేయటం ఒకటే వర్మ. ఒక మాట చెప్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది, ఠాగూర్కు గురజాడకు కూడా సంబంధం ఉంది. 1 ఏడాదే పెద్దవాడు ఠాగూర్ గురజాడ కంటే వయసులో. ఆయన ముందు చనిపోయారు అంతే. ఆయన రాసిన జాతీయ గీతం భారతదేశానికి, వందే మాత్రం భారతదేశానికి. కానీ గురజాడ రాసిన దేశంలో ప్రేమించమన్న పాట ఏ దేశంలో వేసుకున్నా సరిపోతుంది. అది అంతర్జాతీయ మానవీయ గేయం. అంటే ఒక దేశము, ఒక దేశ సరిహద్దులు దాంట్లో లేవు. తిండి కలిగితే కండకల వాడైన మనిషి దేశమును అసలు దేశమును ప్రేమించమన్న వాక్యం
సాహిత్యంలో వచ్చిందే గురజాడ అప్పారావు. అవును. కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంత చేసినటువంటి ఒక కుటుంబం, వాళ్ళ వారసత్వం, వాళ్ళకి ఇచ్చిన మాట ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. దీని మీద కొంత కృషి చేయాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవంగా పాత్రికేయులు, సాహిత్య సంఘాలు, కాస్త అక్కడున్న కళాభిమానులు వీళ్ళందరూ కూడా అటువంటి అభిప్రాయం వెలిబుచ్చారు. దీని మీద ముందు ఒక నివేదిక తెప్పించవచ్చు కదా. హెరిటేజ్ సైట్ కాబట్టి ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదనుకుంటే కల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. యా సార్, పవన్ వర్సెస్ బాలయ్య